మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇలా, ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంగమా. మందలో చేరని గొర్రెలెన్నో రమ్మని యేసు రాజుని చేరా నేటి దిన బైబిల్ భాగం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చదువుకుందాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్రైనను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లను, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లను తప్పించుకొనుము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. సోమరి, ఎందాక నువ్వు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెం నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చెను, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమాన్ని రోజు శ్రద్ధగా వింటూ ప్రార్థనలో మాతో పాటుగా ఏకీభవిస్తున్న ప్రియ శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము కుటుంబంగా మందిరానికి వెళ్ళి ప్రభు సన్నిధిని ఆశ్రయించి, ప్రభువును స్తుతించి గణపరిచి, ఆయన దివ్య వాక్కులను నేర్చుకుని వాటిని అనుసరించి నడుచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక మంచి తరుణమని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము చదవబడినటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకున్న భాగమును మనము గమనించినప్పుడు, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఆయన సోమరితనాన్ని గురించి, చురుకుతనాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. సోమరి చాలా ఆకారానికి పెద్దవాడైనా, చీమ ఆకారంలో చిన్నదైనా, సోమరి చీమలను చూసి జ్ఞానం తెచ్చుకోవాలని, వాటి నడతను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సామెతల గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన శ్రోతలారా, సోమరితనము మానవుని యొక్క జీవితాన్ని శారీరకంగాను మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా హానికరమైనదని మనము గమనించవలసిన వారంగా ఉన్నాం. సోమరితనము ఒక వ్యక్తి యొక్క భవిష్యత్ కాల విపత్తును, దరిద్రతను, నిష్ప్రయోజనకత్వాన్ని చూపుతుంది. చురుకుతనము మనకు జీవితాల్లో సమృద్ధిని, మంచి ఉన్నతమైన ఉజ్వల భవిష్యత్తుని మనకి అందిస్తూ ఉంది. సామెతల గ్రంథము జ్ఞానము, తెలివి, వివేకాల యొక్క సమకూర్పని మనము ఎరుగుదుము. కనుక ఈ ప్రత్యేక సమయంలో ఈ జ్ఞాన సముపార్జనకు, వివేకాన్ని సంపాదించుకుని లోకములో సక్రమంగా బ్రతకడానికి ఈ మాటలు చాలా చాలా అవసరమని
మనకి ఉపయోగకరమైనవని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సోమరితనము మన యొక్క జీవితానికి కలుగజేసేటువంటి నష్టాన్ని గురించి లేక విపత్తును గురించి దేవుని యొక్క వాక్యము పలు పలు రీతిలుగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది. సామెతల గ్రంథకర్త 13వ అధ్యాయము 4వ వచనంలో సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీయూ దొరకదు, శ్రద్ధ గలవాని ప్రాణము పుష్టిగా ఉండును అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అనగా సోమరికి ఏమీ దొరకదు. అంటే సోమరితనము ఒక వ్యక్తి యొక్క జీవితంలో తనకి ఏమీ లేకుండా చేస్తుంది అని మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తెలియజేస్తూ ఉన్నారు. అదే సమయంలో శ్రద్ధ గలవాని యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ సోమరితనము ఏమీ లేనివానిగా చేస్తే మనిషికి ఉండేటువంటి శ్రద్ధ, పని యందు శ్రద్ధ తనకి జీవితంలో సమస్తాన్ని సమృద్ధిగా ఆయనకి కలుగజేస్తూ ఉంది అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆశపడును కానీ సోమరి ప్రాణానికి ఏమీ దొరకదంటండి. సోమరి యొక్క జీవితంలో ఎంత గొప్ప విపత్తు కలుగుతుందో ఆ విపత్తు నుంచి మనం బయటపడి పుష్టి కలిగిన వారంగా, సమస్తాన్ని కలిగిన వారంగా ఉండాలని ప్రభు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సోమరి మార్గము ముళ్ళకంచి లాంటిది అని, యథార్థవంతుల త్రోవ రాజమార్గమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ముళ్ళ కంచె మనము ముందుకు వెళ్ళడానికి అవకాశము లేనటువంటి మార్గము. తమకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారి యొక్క బ్రతుకు రాజమార్గము. తన ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు. ఈ మాటలు మనము గమనించాలి. అలాగే దేవుని యొక్క వాక్యము మనము బాగోవాలని, సమస్తాన్ని కలిగి సమృద్ధిగా ఉండాలని, మన యొక్క మార్గాలు నిరాటంకముగాను సరళంగాను ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క అనుదిన జీవితంలో మన యొక్క బ్రతుకు ఎలాగుందో ఆలోచించేయమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఉదయకాలము ఆ దేవుని యొక్క మెల్లని స్వరాన్ని మనము విని, ఒకవేళ మనము బద్ధకంగా పనిచేసేవారమైతే, అశ్రద్ధగా పనిచేసేవారమైతే, సోమరితనంతో ఉన్నవారమైతే, నిద్ర ఆసక్తి కలిగిన వారమైతే, మనము వాటిని విడిచిపెట్టి శ్రద్ధగా పనిచేయడానికి పూనుకోవలసిన వారమై ఉన్నాము. యథార్థంగా ప్రవర్తించి మంచి సన్మార్గములో ముందుకు సాగిపోవడానికి మనము సిద్ధపడవలసిన వారంగా ఉన్నామని లేఖనాలను బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక సోమరితనాన్ని విడిచిపెడదాము. శ్రద్ధగా పనిచేసి లోకంలో ఐశ్వర్యవంతులముగాను, లోకంలో నెమ్మదిగాను, సుఖముగాను బ్రతికేవారంగాను మనం ఉందాం. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా మన జీవితాల్లో ఈ సోమరితనము ప్రభావాన్ని చూపిస్తుంది. మనం శ్రద్ధగా బ్రతకడం లేక బద్ధకాన్ని విడిచిపెట్టి పనిచేయడము ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం, తలను వంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన దినము, పునరుత్థాన దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబాలుగా మేము మీ సన్నిధానంలోనికి వెళ్ళి మీ ఆలయములను దీవెనల చేత దీవించబడ్డానికి, మీ వాక్కులను విని మేము బలపరచబడ్డానికి మీరు మాకు మరొక అవకాశాన్ని, తరుణాన్ని అనుగ్రహించారు. మీకు వందనాలు ప్రభువా. ఉదయకాలము మా యొక్క దేశం కొరకు, దేశ పరిస్థితుల కొరకు మేము బాధ్యత కలిగిన క్రైస్తవులముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మా దేశాన్ని, మా దేశాధినేతల్ని మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాము. ఉన్నటువంటి ప్రతి విధమైన అవినీతిని, అక్రమాలని తొలగించి నాయన వారిలో
సత్యాన్ని గుర్తించి యథార్థముగా ప్రవర్తించి పరిపాలించటానికి జ్ఞానమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా దేశ సరిహద్దుల్లో నిత్యము మా క్షేమం కొరకు పహారా కాస్తున్నటువంటి సైనికుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావలసిన భద్రతను అనుగ్రహించండి, వారికి కావలసిన నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉండి మీ సహాయం కొరకు మీ వైపు చేతులు చాచి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వారు, ఆర్థికపరమైనవైనా, ఆరోగ్యపరమైనవైనా, ఆధ్యాత్మికమైనవైనా, బిడ్డల కొరకైనా, వారి వ్యక్తిగత కుటుంబాల కొరకైనా వారెట్టి అవసరతలో ఉండి నీ వైపు చూస్తూ ఉన్నా ప్రభువా, వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నాయన, ఎవరెవరు ఎట్లాంటి అవసరతల్లో ఉన్నారో వారి ప్రతి అవసరత మీ మహదైశ్వర్యంలో నుంచి తీర్చబడునుగా. కానీ వారి నిమిత్తమై మీ వైపు మా చేతులు ఎత్తుతూ ఉన్నాము, అంగీకరించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. ఈ దినము వివాహ దినాలను, పుట్టిన రోజు దినాలని జరుపుకుంటున్నటువంటి వారిని బట్టి మీకు స్తోత్రాలు. వారి జీవితాల్లో మీరు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరం అనేటువంటి మీ గొప్ప దయా కిరీటాన్ని బట్టి మీకు స్తుతులు. వారిని మీరు ఆశీర్వదించండి. ఇంకా అనేక సంవత్సరాలు ఆయుష్ ఆరోగ్యంతో వారిని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవకులైన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సేవకులను ప్రత్యేకంగా బలపరచండి, నీ ఆత్మచేత అభిషేకించండి. సేవకులు చిత్తశుద్ధితో, యథార్థతతో అనేక మందిని యథార్థ మార్గంలో నడిపించడానికి బలపరచబడుదురుగాక అని వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాల్లో సఖ్యత, సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. అపవాది యొక్క ప్రతి తంత్రాన్ని గుర్తించగలిగిన జ్ఞానము ప్రతి విశ్వాసికి మీరు అనుగ్రహించి ఆధ్యాత్మిక జీవితంలో వారు నీకు సమీపంగా ఉండే కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. విశ్వవాణి పరిచర్యను బట్టి ప్రత్యేకంగా మీకు స్తుతులు తండ్రి. ఈ శ్రేష్టమైన పరిచర్యను ప్రార్థన చేస్తూ ఆర్థికంగా ఎత్తిపట్టుకున్నటువంటి కుటుంబాలని ఆశీర్వదించండి, వారి బిడ్డలను దీవించండి. వారు కలిగిన యావత్తు పైన మీ ఆశీర్వాదం ఉండనివ్వండి. వివాహాలు, విద్య, ఉద్యోగ, ప్రతి విధమైనటువంటి అవసరతలు నాయన సమయానికి నాయన మీరు వారికి దయచేసి మహిమ పొందండి. వందనాలు చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఇదన ఆశీర్వాదాలతో మీరు వారిని నింపండి. ఈ దినము ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఆయా ఆలయాల్లో కూడి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు వారు నీ సన్నిధిలోని దీవెనల చేత బలపరచబడుదురుగాక అని వారి పక్షంగా వేడుకుంటూ ఉన్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ మీ కృప కలిగిన హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ అంగీకరించమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆయన మనకు అనుగ్రహించు సమాధానము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. గత 40 సంవత్సరాలుగా విశ్వవాణి పరిచర్యలు మనందరికీ ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. నేరుగా మీ కొరకు ఫోన్లో ప్రార్థించుటకు మేము సిద్ధం. విశ్వవాణి టోల్ ఫ్రీ నంబర్ 1800 270 0333.